వేయవచ్చు, దాన్ని పులుసు సాంబారులో వేయవచ్చు, కూర చేయవచ్చు. ఏదీ కాకుంటే నిప్పుల మీద కాల్చి దాన్ని నెయ్యి ఉప్పు వేసుకొని తినవచ్చు. ఇలా ఒక 100 రకాలుగా వండవచ్చు వంకాయ ఉంది అంటే. అలా వంకాయ వంటి కూరయు అన్నాడు. పంకజముఖి సీత వంటి భామామణియు, సీతలాంటి పతివ్రత సీత వంటి భార్య లభిస్తే ఆ పురుషుని యొక్క జన్మ ధన్యం. అందువల్ల సీతామాత, సీతా పతివ్రత, ఆ మహాసాధ్వీమణి, ఆ తల్లి అలాంటిది. ఆమెయే సమానం, ఇంకొకరు సమానము లేరు ఆమె. అట్లా శంకరుని వంటి దైవము అన్నాడు. చాలా ఆశుతోష అన్నారు ఆయన్ని. అంటే వేగముగా సంతోషిస్తాడు, శీఘ్రముగా వరములు ఇస్తాడు శంకరుడు. అందువల్ల ఆ శంకరుని వంటి దైవము. శంకరుడు ఏమిటి అంటే ఎప్పుడు ఆనంద స్వరూపుడు, నిత్యానంద స్వరూపుడు. ఆయన చిన్నదానికే సంతోషిస్తాడు. ఏమిటి చిన్నదానికి? ఒక చెంబు నీళ్లు తల మీద పోయాలి, ఒక బిల్వ దడము పెట్టాలి, దీనికే పరమానందము చెందుతాడు మహానుభావుడు ఆయన. ఇది ఎంత గొప్ప విషయము! ఈ అల్ప సంతోషిత్వం అన్నది మానవునికి కూడా చాలా ముఖ్యము. మానవుడు ఎన్ని వచ్చినా వాడికి సంతోషం కలగదు, ఇంకా ఏదో కావాలి అని కోరుతుంటాడు. శివానుగ్రహం ఉన్నవాడు ఉన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు, చిన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు. అలాంటి వాడు శివానుగ్రహము కలవాడు. శివానుగ్రహము మన జీవితంలో ఎలా రావాలి అంటే ఉన్నదానికే ఆనందించాలి. అదే శివుడి యొక్క అనుగ్రహం పొందినట్టు లెక్క. అలా నా కార్తీక సమో మాసః అన్నాడు. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అన్నాడు. నిన్నగాక మొన్ననే పూర్ణిమ వచ్చినది. అంటే ఏ మాసమైనా అటువంటి వ్యక్తిని మనము, ఆయన నీకు పుణ్యం కలిగిస్తున్నాడు, లేనివాడు అని నువ్వు ఇస్తున్నావని వాళ్ళని తక్కువగా చూడవద్దు. వాళ్ళు మహాత్ములైతేనే, నీవు తీసుకుంటేనే నీకు పుణ్యము సఫలము నీ జన్మ. ఎవరు తీసుకునే వాళ్ళు లేరనుకో, నీ జన్మ ఏమవుతుంది? వ్యర్థము. నీలాగే నీకన్నా డబ్బున్నవాడే చుట్టూ ఉన్నాడు అనుకోండి, అట్లాంటి వాడు ఏమీ తీసుకోడు నువ్వు ఇస్తే. తీసుకోకపోతే నీ జన్మ ఏమైపోతుంది? మానవ జన్మ. అందువల్ల తీసుకునేవాడు ఎప్పుడు మహానుభావుడు. ఆయన నారాయణమూర్తితో సమానము, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని అర్థము. అతనికి ఉన్నది అయినా మనల్ని అనుగ్రహించడానికి తీసుకుంటున్నాడు. ఇది ఈ భావన ఉండాలి. క్రియాదేయం శ్రియాదేయం సంవిదాదేయం అన్నాడు. క్రియా భియా, క్రీ సిగ్గుతో ఇమ్మన్నాడు ఇచ్చేటప్పుడు, ప్రియా భయముతో ఇమ్మన్నాడు. నేనెంతటి వాణ్ణి? ఇచ్చే పదార్థము గొప్పదేనా? ఏది పనికిరాని వస్తువు ఇవ్వరాదు. అన్నింటికన్నా ఉత్తమోత్తమైన వస్తువు ఏదైతే ఉందో అది ఇవ్వాలి, అప్పుడే నీకు పుణ్యం వస్తుంది. అందువల్ల ఇటువంటి ధర్మశాస్త్రంలో ఈ నియమాలన్నీ చెప్పాడు. కాబట్టి స్నానము, దానము, మూడవది దీపము. ఇది అత్యంత ప్రధానమైనది. అంటే తక్కిన రెండూ ప్రధానమైనవే, ఇది కూడా ముఖ్యమైనదే. దీపము కార్తీక మాసములో మామూలుగా ప్రతిరోజు కూడా సంధ్యాదీపం, సంధ్యాదీప నమోస్తుతే అని రోజు. ఇంతకుముందు ఇళ్లకు ఇలా గూళ్ళు ఉండేవి ఇంటి ముందు, ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవారు. గూట్లో దీపము, నోట్లో కబడము అనేవాళ్ళు. అంటే సంధ్యా సమయం ఇంకా సూర్యాస్తమయము కాకముందే దీపములు పెట్టి, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన తేజస్సును అగ్నియందు స్థాపనము చేసి సూర్యుడు నిష్క్రమిస్తాడు ఈ భూభాగానికి. ఇంకో భూభాగములో ఆయన కనపడతాడు, ఉదయిస్తాడు. ఆయనకి ఎప్పుడూ అస్తమయము లేదు, ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. కానీ ఒక భూభాగానికి ఆయన కనపడాడు. ఆ కనపడకపోయిన భూభాగానికి ఏం చేస్తాడంటే తన తేజస్సును అగ్నియందు స్థాపనం చేస్తాడు. ఆ అగ్నియే జ్యోతిస్సు. నీకు కైలాసవాసం ఇస్తాడు. కైలాస అంటే కే ఆనందే లసతి ఇది కైలాస. ఎప్పుడు నిత్యానందముగా ఉండడము కైలాసము యొక్క లక్షణం. అటువంటి కైలాస వాసము కోటాను కోట్ల సంవత్సరాలు ప్రసాదిస్తాడట శివుడు. అంటే పునర్జన్మ లేకుండా అంత ఉత్తమ. అంటే ఒక క్రిమి కీటకము ఏముంది? పశుపక్ష్యాది జన్మ ఎత్తితే ఎంత హేయమైన జన్మ. బురదలో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి, క్రిములు ఉంటాయి. అలాంటి జన్మ ఎత్తితే ఇవన్నీ ఒక్కొక్క క్రిమి జాతిని మొత్తం కలిపి ఒక జన్మ అన్నాడు. మానవ జాతిని కలిపి ఒక జన్మ, పశుజాతిని కలిపి ఒక జన్మ. ఇలా చెప్పారు. 84 లక్షలు తేలాయి ఇవన్నీ కలిపితే. అంటే దాంట్లో వివరాలకు పోతే కోట్లయిపోతాయి.
కేవలం స్థూలంగా జన్మ ఒక పశువు పక్షి అనే జన్మలు తీసుకుంటేనే 84 లక్షలు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులలో జన్మించకుండా దానిలో ఉత్తమోత్తముడు మానవుడు. మరి ఇప్పుడేం చెయ్యాలంటే, ఇప్పుడు మనము దీపము పుణ్యము ఇలాంటివన్నీ స్నానము దానము వీటి చేత మనము తరించాలి. ఇంకా మానవ జన్మ మళ్ళీ మనకు లేకుండా, మళ్ళీ మానవ జన్మ వస్తుందని నమ్మకం ఏముంది? మంచి పనులు చేయకపోతే మానవ జన్మ రాదు. అందువల్ల మానవ జన్మ వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి, అట్లా ప్రయత్నం చేయాలి. దానికోసము దీపము అన్నారు. ఈ దీపానికి, దీపము నీకు ఇన్ని కోట్ల కైలాస వాసము ఇవ్వడమే కాదు, ఇంకా ఎంత పుణ్యం చెప్పాడంటే, ఒకరి వల్ల ఒకరికి మేలు చేస్తే వచ్చే పుణ్యం ఇంకా గొప్పది. మామూలుగా నీకు నువ్వు మంచి పని చేసుకుంటే గొప్పది, నువ్వు స్నానం చేస్తే గొప్ప, అది నీకు సంబంధించింది. కానీ దానము దీపము రెండు ఇతరులకు సంబంధించినవి. ఈ దీపము ఎటువంటి వాటికి సంబంధించినది అని అంటే, ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి. కీటాః పతంగాః జయం జయం శంకరుడా నిత్య జయం శంకరుడా జయం జయం శంకరుడా నిత్య 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 జయం శంకరుడా భారతమ్మ ఎడమవైపు విఘ్నేశుడు కుడివైపున భారతమ్మ ఎడమవైపు విఘ్నేశుడు కుడివైపు శంకర